మహేంద్ర సింగ్ ధోని ఆ పేరు వింటే కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు పూనకాలు వస్తాయి. బ్యాట్ పట్టుకుని స్టేడియంలోకి వస్తున్నాడంటే ఇక అభిమానుల కేరింతలను ఆపడం ఎవరి వల్ల కాదు. ఏప్రిల్ 19న అదే జరిగింది. లక్నోతో జరిగిన మ్యాచ్లో ధోని స్టేడియంలోకి రాగానే అరుపులు కేకలతో అభిమానులు కేక పుట్టించారు. చెవులకు చిల్లు పడుతుందా అనే రేంజ్లో స్వాగతం పలికారు. ధోని ధోని అంటూ నామస్మరణ చేశారు. ఈ ఐపీఎల్ సీజన్లో మొత్తం 74 మ్యాచ్లలో 34 మ్యాచ్లు ముగిశాయి. ఎక్నా స్టేడియంలో జరిగిన 34వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు లక్నో సూపర్ జైంట్స్ జట్టుకు మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో లక్నో జట్టు విజయం సాధించింది. మరో 6 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ రీచ్ అయింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. 17వ ఓవర్లో మహేంద్ర సింగ్ ధోని ఎంట్రీ ఇచ్చాడు. ఆ క్షణంలో స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లింది. ధోని ధోని అని కేరింతలు చేయడంతో శబ్ద తీవ్రత అమాంతంగా పెరిగిపోయింది. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన సౌత్ ఆఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ భార్య ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ద్వారా తన భావోద్వేగాలను పంచుకుంది. ధోని స్టేడియంలోకి వచ్చే సమయంలో వచ్చిన సౌండ్ చాలా తీవ్రంగా ఉందని, మరో 10 నిమిషాల పాటు అదే తీవ్రత కొనసాగితే చెవులు చిల్లుపడే అవకాశం ఉందని యాపిల్ వాచ్ హెచ్చరించిందని ఆమె తెలిపింది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని